జీవీ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం అనేదే 100% తప్పు. నిజంగా ఆయనకి జరగట్లేదు, నిజంగా ఆయన అనుకున్నట్టు ముందుకు వెళ్ళట్లేదు. ఈయన ఒకవేళ ట్రై చేశారు అనుకుందాం, అపాయింట్మెంట్ ట్రై చేశారు, దొరకలేదు. దొరకపోతే ఇప్పుడు జీవీ రెడ్డి గారికి ఏమి గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చలేదు. నువ్వు ఖచ్చితంగా ఈ నెలలో 1,00,000 కనెక్షన్లు పెంచాలి, లేదా ఈ నెలలో దీని నుంచి ఇంత ఆదాయం తీసుకురావాలి, ఇమీడియట్గా చేయండి జీవీ రెడ్డి గారని ఒకవేళ గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చింది అనుకోండి. అరే నాకు ఇంత టార్గెట్ ఇచ్చారు, ఇక్కడ చూస్తే పని జరగట్లేదు, కాబట్టి నాకు ఇమీడియట్గా నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి చర్చించాలి అంటే వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి. మీరే టార్గెట్ ఇచ్చి మీరే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నేను ఎలా చేస్తాను, నేను చేయను అనుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్ ఏం టార్గెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఈ ఫైబర్ నెట్ మీద దానికి ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే వైసీపీ హయాంలో మొత్తం పడుకోబెట్టారు. దాన్ని ముందు తీసుకెళ్ళాలంటే టైం పడుతుంది కాబట్టి ఓకే, అందరికి మీరు అలా ఉండండి. వన్ బై వన్ చక్కటి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ గవర్నమెంట్ వచ్చినట్టే, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినట్టే పథకాలు రద్దు అయిన 27 దళిత పథకాలు చేస్తామన్నారు. ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అయింది. ఇప్పుడు మేము ఇమీడియట్గా మీరు ఎందుకు చేయలేదని ధర్నాలు రాష్ట్రపతి చేస్తే, అరే ఒకటి చక్క పెట్టుకొస్తున్నారు, ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచుతున్నారు. పెంచినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుందని వెయిట్ చేయాలండి. గవర్నమెంట్ మీద ఉక్కిరి బిక్కిరి చేసేసి మాకు ఇమీడియట్గా జరగాలని మనం పట్టుకోకూడదు. అయితే ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? ప్రెస్ మీట్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టడం అంటే గవర్నమెంట్ తిట్టడం. ఒక ఐఏఎస్ ఆఫీసర్నో లేకపోతే ఒక ఐపీఎస్నో లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్నో ఏదైనా ఒక డిపార్ట్మెంట్ మనం టార్గెట్ చేసి మాట్లాడటం అంటే గవర్నమెంట్ని టార్గెట్ చేసినట్టండి.